స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బిఐఎస్ అంటే ఏంటిది, బిఐఎస్లో రకాలు, బిఐఎస్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బిఐఎస్ వచ్చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండి. మనకి బిఐఎస్ సర్టిఫికేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. బిఐఎస్లో మనకి బిఐఎస్ సిఆర్ఎస్ ఒకటి అండ్ బిఐఎస్ ఐఎస్ఏ అండి. ఈ 2 టైప్స్ ఉంటాయి. ఈ సిఆర్ఎస్ అంటే ఏంటిది, ఐఎస్ఏ అంటే ఏంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా మనం సిఆర్ఎస్ గురించి చెప్పుకుంటే, ఈ సిఆర్ఎస్ అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అండి. ఎవరైతే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అండ్ ఐటీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ చేసుకొని ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ఈ బిఐఎస్ సిఆర్ఎస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ అండి, పవర్ బ్యాంక్స్, నెక్స్ట్ వచ్చేసి అంప్లిఫైయర్స్, పవర్ బ్యాంక్స్ అండ్ టీవీస్ అండ్ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ అండ్ సౌండ్ స్పీకర్స్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఐటీ పరికరాలు, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ వస్తువులు. సో వీటికి వచ్చేసి మనం ఈ బిఐఎస్ సిఆర్ఎస్ అని తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అక్కడ కంట్రీలో వాళ్ళకి ఆల్రెడీ టెస్టింగ్, సేఫ్టీ అనేది జరగడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళ కంట్రీ వచ్చేసి దానికి సర్టిఫై చేయడం జరుగుతుంది. వేరే కంట్రీలో వెరిఫై చేసిన ప్రొడక్ట్స్ సేఫ్టీ అండ్ సెక్యూర్ పర్పస్ అండ్ దాని యొక్క క్వాలిటీ అండ్ స్టాండర్డ్ పర్పస్ ఇక్కడ ఈ కంట్రీలో మనం సేల్ చేసుకోవాలంటే ఈ బిఐఎస్ సిఆర్ఎస్ అనేది కంపల్సరీ ఈ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ అండ్ ఈ ఐటీ ప్రొడక్ట్స్కి కంపల్సరీ మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. కొన్ని ప్రొడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, రెడీమేడ్ ప్రొడక్ట్స్ని, మరి కొన్ని ప్రొడక్ట్స్ని కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇట్లా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్రొడక్ట్లో మనం మార్చిన తర్వాత దాన్ని ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. సో ఇంపోర్టర్కైనా ఈ మ్యానుఫ్యాక్చర్కైనా ఈ బిఐఎస్ సిఆర్ఎస్ తీసుకోవడం జరుగుతుంది. మనకి బిఐఎస్ సిఆర్ఎస్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడ ప్రయోగశాలలో ల్యాబ్లో మనకి టెస్ట్ చేసి, సో కాంపోనెంట్స్ దాని ట్రయల్స్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత మనకి ఇది అప్రూవల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బిఐఎస్ ఐఎస్ఐ గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అండి. మనకి ఐఎస్ఐ మార్క్ వచ్చేసి మనం చాలా ప్రోడక్ట్ మీద చూస్తూ ఉంటాం. సో అది క్వాలిటీ టెస్టింగ్ అది డిపార్ట్మెంట్ నుంచి, సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి దాని సేఫ్టీ స్టాటస్ అండ్ బిఐఎస్ ల్యాబ్లో వెరిఫై చేసిన తర్వాత మనకి ఇది ఐఎస్ఐ మార్క్ అనేది రిజిస్టర్ కావడం జరుగుతుంది. మనకి ఐఎస్ఐ మార్క్ వచ్చేసి మన డొమెస్టిక్ ప్రొడక్ట్స్ మాత్రమే దీన్ని రూపొందించడం జరిగింది. సో అందరూ ఇది గమనించాలి. ఎగ్జాంపుల్కి వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి, నెక్స్ట్ వచ్చేసి పీవీసీ పైప్స్ అండ్ సిమెంట్ బ్రిక్స్ అండ్ ప్లాస్టిక్ వాటర్ పైప్స్ అండ్ ఐరన్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ డివైజెస్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనం ఈ డొమెస్టిక్ ఐటమ్స్కి మనకి ఐఎస్ఐ మార్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బిఐఎస్ సిఆర్ఎస్, బిఐఎస్ ఐఎస్ఐ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ ప్రొడక్ట్స్కి కంపల్సరీ వాళ్ళు సొంత ల్యాబ్ అనేది కంపల్సరీ ఉండాలి. మరియు వాటికి సంబంధించిన ట్రయల్ చేసే టెక్నీషియన్స్, టెస్టింగ్ చేసే టెక్నీషియన్స్ వాళ్ళు సపరేట్గా ఉండాల్సి ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్కి ఇది మ్యాండేటరీ చేయడం జరిగింది, కొన్ని ప్రొడక్ట్స్కి అయితే అవసరం లేదు ల్యాబ్ అనేది. సో అందరూ ఇది గమనించాలి. బిఐఎస్ సిఆర్ఎస్ మరియు బిఐఎస్ ఐఎస్ఐ సర్టిఫికేషన్స్ ఒకసారి నేను డిస్ప్లే చేయడం జరుగుతుందండి, ఒకసారి చూడండి. బిఐఎస్ సిఆర్ఎస్ వచ్చేసి 2 years వ్యాలిడ్ ఉంటుంది. ఈ బిఐఎస్ ఐఎస్ఐ వచ్చేసి మనకి 1 year వ్యాలిడ్ ఉంటుందండి. ఈ బిఐఎస్ ఐఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఒకళ్ళు మెయింటైన్ చేయకపోతే డిపార్ట్మెంట్ నుంచి ఫైన్ వేయడం జరుగుతుంది, మరియు వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇది గమనించాలి. ప్రొప్రైటర్షిప్ కంపెనీ రన్ చేసేవారు, పార్ట్నర్షిప్ బిజినెస్ రన్ చేసేవారు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రన్ చేసేవారు, లిమిటెడ్ కంపెనీ రన్ చేసేవారు, ఎవరైనా కానీ ఈ బిఐఎస్ ఐఎస్ఐ అండ్ బిఐఎస్ సిఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మేము ఆల్ ఓవర్ ఇండియా బిఐఎస్ సిఆర్ఎస్ అండ్ బిఐఎస్ ఐఎస్ఐ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన బిఐఎస్ సిఆర్ఎస్ అండ్ బిఐఎస్ ఐఎస్ఐ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మ్యాక్సిమం మొత్తం మీకు పూర్తి చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో అందరూ తొందరగా చేస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.